కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ నేతలు. స్కూటీకి పాడెకట్టి ఊరేగించి నిరసన తెలిపారు. వెంటనే మహిళలకు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ యుద్ధం ప్రకటించింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు రోజుకో నిరసన కార్యక్రమం చేపడతామన్నారు బీజేపీ నేతలు. ఎన్నికలకు ముందు విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఓట్లు వేయించుకుని ఏడాదిన్నర గడుస్తున్నా ఒక్క స్కూటీ కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీశారు. స్కూటీకి పాడెకట్టి ఊరేగించారు. 18 ఏళ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండొచ్చు, లేదా అంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి 200-300 కోట్లు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో పెడతానికి పైసలు ఉంటాయి, కానీ బీద ప్రజలకు గర్ల్స్ స్టూడెంట్స్కి స్కూటీ ఇస్తా అని చెప్పి ఈరోజు ఎక్కడ పోయినా మీ వాగ్దానాలు? అక్కడనేమో ఎలక్షన్స్లలో ఇష్టం ఉన్నట్టు మీరు వాగ్దానాలు ఇస్తారు, ఓటేయించుకున్న తర్వాత వాళ్ళ దిక్కు కూడా చూడరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చిన కాంగ్రెస్ నేతలను 6 గ్యారెంటీలపై యువ ఓటర్లు నిలదీయాలన్నారు బీజేపీ నేతలు.